అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి. వాటిలో ఒక చిన్న ఏనుగు ఉండేది. దాని పేరు చిన్ను. చిన్ను చాలా మంచిది. అందరికీ సహాయం చేసేది. కాని దానికి ఒక చిన్న బాధ ఉండేది. అది చాలా చిన్నగా ఉండేది కాబట్టి మిగతా జంతువులు దాన్ని ఆట పట్టించేవి. ఒక రోజు కోతి నవ్వుతూ అంది, చిన్నూ, నువ్వు ఏనుగు అయినా ఇంకా చాలా చిన్నగా ఉన్నావు. జింక కూడా అంది, నువ్వు పెద్ద పనులు చేయలేవు. చిన్ను బాధపడింది. అది తన అమ్మ దగ్గరకు వెళ్లి అడిగింది, అమ్మా, నేను చిన్నగా ఉన్నాను కాబట్టి గొప్ప పనులు చేయలేనా? అమ్మ ఏనుగు నవ్వి అంది, పరిమాణం కాదు బంగారం, మనసు, ధైర్యం ముఖ్యం. చిన్ను ఆ మాట గుర్తుంచుకుంది. కొన్ని రోజులకు అడవిలో పెద్ద గాలి వచ్చింది. గాలి చాలా బలంగా వీచింది. ఒక చిన్న పక్షి గూడు చెట్టు నుంచి కింద పడిపోయింది. ఆ గూడులో 3 చిన్న పక్షి పిల్లలు ఉన్నాయి. అన్ని జంతువులు వచ్చి చూశాయి. కోతి చెట్టు ఎక్కింది కాని గూడు సరిగ్గా పెట్టలేకపోయింది. జింక ప్రయత్నించింది కాని అందుకోలేకపోయింది. అందరూ అయోమయంలో ఉన్నారు. అప్పుడు చిన్ను ముందుకు వచ్చింది. నేను ప్రయత్నిస్తాను. అందరూ నవ్వారు. నువ్వు చిన్నదానివి, ఎలా చేస్తావు? చిన్ను ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా తన తొండంతో గూడును ఎత్తుకుంది. చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక పెద్ద రాయి మీద నిలబడి జాగ్రత్తగా గూడును మళ్లీ కొమ్మపై పెట్టింది. పక్షి పిల్లలు ఆనందంగా కిచకిచలాడాయి. వాటి అమ్మ వచ్చి చెప్పింది, ధన్యవాదాలు చిన్నూ, నువ్వు మా పిల్లలను కాపాడావు. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. కోతి వచ్చి అంది, మేము నిన్ను తక్కువగా అంచనా వేశాం. జింక కూడా అంది, క్షమించు చిన్నూ. చిన్ను నవ్వి చెప్పింది, పెద్దవాళ్లే పెద్ద పనులు చేయాలి అనేది నిజం కాదు. ఆ రోజు నుంచి అన్ని జంతువులు చిన్నును గౌరవించాయి. చిన్ను కూడా ఎప్పటిలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండేది. అడవిలో ఎవరైనా బాధలో ఉంటే చిన్నుని పిలిచేవారు. చిన్ను ఒక్క మాట చెప్పేది, నేను చిన్నదాన్ని కావచ్చు, కాని నా ధైర్యం పెద్దది. ఆ అడవిలో అందరూ సంతోషంగా జీవించారు. నీతి: మెరిసే నక్షత్రం మన పరిమాణం కాదు, మన ధైర్యం, మంచి మనసే మనల్ని గొప్పవారిగా చేస్తాయి.